Hi everyone, welcome to Code Kamkaz YouTube channel. I hope everybody are doing good. సో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ వచ్చేసి గిట్హబ్ యాక్షన్స్లో ఫ్లాస్క్ అప్లికేషన్ ఎలా డిప్లాయ్ చేయాలో దాని గురించి డిస్కస్ చేద్దాం. సో స్టే ట్యూన్ టిల్ దిస్ వీడియో. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ఐ రిక్వెస్ట్ యూ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు కోడ్ కామ్కాజ్ యూట్యూబ్ ఛానల్. సో లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసాం ఒక సింపుల్ పైప్లైన్ ఎలా రన్ చేయాలి మరియు గిట్హబ్ యాక్షన్స్కి సెల్ఫ్ హోస్టెడ్ రన్నర్ని ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలి. సో వాటి అన్ని గురించి మనం డిస్కస్ చేసాము. సో ఈరోజు వీడియోలో ఏంటంటే ఒక ఫ్లాస్క్ అప్లికేషన్ అంటే పైథాన్ రిటర్న్ ఫ్లాస్క్ అప్లికేషన్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని దాన్ని ఎలా డిప్లాయ్ చేయాలి దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనం చూసుకుంటే రూట్ డైరెక్ట్లో మనకు వచ్చేసి కొన్ని ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి యాప్.py. సో ఇక్కడ మనం కంప్లీట్గా మన కోర్ పైథాన్ కోడ్ని రాసాము. సో సింపుల్ అప్లికేషన్ ఇది వచ్చేసి మనకి గెట్ మెథడ్, ఇక్కడ వచ్చేసి మనకి టెక్స్ట్ అండ్ ప్రింట్ చేస్తుంది యు ఆర్ వెల్కమ్. సో వెరీ సింపుల్ అప్లికేషన్. అండ్ ఇక్కడ చూసుకుంటే రిక్వైర్మెంట్.txt. సో దీంట్లో ఏంటంటే మనం ఈ అప్లికేషన్ రన్ చేయాలంటే ఎటువంటి రిక్వైర్మెంట్స్ కావాలి, ఎటువంటి వర్షన్ ఫ్రేమ్వర్క్ కావచ్చు, ఇంకా మాడ్యూల్స్ కావచ్చు. సో అన్నిటి ఇన్ఫర్మేషన్ మొత్తం మనం ఇక్కడ మెన్షన్ చేసాము. సో మీరు ఒకవేళ మీరు వర్చువల్ ఎన్వైరన్మెంట్ డిప్లాయ్ చేసేటప్పుడు సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే రిక్వైర్మెంట్.txt రన్ చేసి ఆ తర్వాత డిప్లాయ్మెంట్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ యాప్.py. సో మనం ఏదైతే మనం కోడ్ రాసామో ఆ కోడ్కి మనం టెస్టింగ్ ఇక్కడ చేసుకుంటున్నాము. సో ఈ టెస్ట్ యాప్.py ద్వారా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడికి వచ్చేసి readme.md. ఇట్స్ ఇది ఎంటీ ఫైల్ అండి, దీంట్లో ఏం లేదు. సో బట్ ఇక్కడ చూసుకుంటే గిట్హబ్ వర్క్ ఫ్లోస్ అండ్ deploy.yaml. మన ఇది వచ్చేసి మన YAML సింటాక్స్ పైప్లైన్ యాజ్ అ కోడ్ అనుకోవచ్చు. సో ఇక్కడ చెక్ చేసుకుంటే మనం బ్రీఫ్గా సో మన వర్క్ ఫ్లో పేరు వచ్చేసి డిప్లాయ్ ఫ్లాస్క్ అప్లికేషన్. అలాగే మనం ఈవెంట్స్ ఏమని మెన్షన్ చేసామంటే ఆన్ ఈవెంట్స్ వచ్చేసి ఆన్ పుష్ బ్రాంచెస్ మెయిన్. సో మనం ఎప్పుడైతే మెయిన్ బ్రాంచ్కి మనం పుష్ చేస్తున్నామో కోడ్ని సో ఆటోమేటిక్గా ఈ ఎంటైర్ పైప్ అనేది మనకి రన్ అవుతుంది. సో మీ కేసులో మీరు మెయిన్ బ్రాంచ్ పుష్ చేసుకోవచ్చు, లేదంటే మీ యొక్క ఓన్ ఫీచర్ బ్రాంచ్ కావచ్చు, లేక మీరు ఓన్ బ్రాంచ్ క్రియేట్ చేసుకుని జస్ట్ ఇక్కడ రీప్లేస్ చేసుకుంటే మీకు ఏమవుతుందంటే మీరు ఎప్పుడైతే ఆ బ్రాంచ్లోకి మీరు కోడ్ని పుష్ చేస్తారో సో ఆటోమేటిక్గా మీకు వర్క్ ఫ్లో అనేది రన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈఎన్వీస్, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. ఇక్కడ వచ్చేసి హెల్త్ చెక్స్ యూఆర్ఎల్ నేను మెన్షన్ చేసుకున్నాను. సో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. మనం హెల్త్ చెక్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఇక్కడ చూసుకుంటే నేను ఈ ఎంటర్ పైప్ లైన్లో నా దగ్గర 2 జాబ్స్ ఉన్నాయి. సో జాబ్ 1 వచ్చేసి బిల్డ్, టెస్ట్, డిప్లాయ్. సో ఈ 3 స్టెప్స్ని నేను ఒకే జాబ్లో పెట్టాను. సో తర్వాత వచ్చేసి ఇంకో జాబ్ వచ్చేసి నాకు హెల్త్ చెక్. సో నా దగ్గర 2 జాబ్స్ ఉన్నాయి. ఫస్ట్ జాబ్ ఏంటి, బిల్డ్, టెస్ట్, డిప్లాయ్. ఇది నా ఫస్ట్ జాబ్ పేరు. సో ఇక్కడ చూసుకుంటే నేను రన్స్ ఆన్ అని సెల్ఫ్ హోస్టెడ్ రన్నర్ అంటున్నాను. సో నా రన్నర్కి ఆల్రెడీ నేను ఇక్కడ కాన్ఫిగర్ చేసుకున్నాను. సో ఇది వచ్చేసి నా రన్నర్. నేను ఏడబ్ల్యూఎస్లో వర్చువల్ మెషిన్ తీసుకున్నాను. సో ఇక్కడ నా నా రన్నర్ రన్ చేస్తున్నాను. అలాగే నా రన్నర్ని నేను ఈ రిపాజిటరీకి యాడ్ చేసుకున్నాను. ఓకే. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, ఇక్కడ చూసుకుంటే మనకి స్టెప్స్లో డిఫరెంట్ టాస్క్లు కూడా ఉన్నాయి. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, చెక్అవుట్ ద కోడ్ని చెక్అవుట్ చేసుకుంటాం. అలాగే ఇక్కడ రీయూజబుల్ కాంపోనెంట్ యూస్ చేస్తున్నాము. అలాగే సెట్ పైథాన్. సో అది వచ్చేసి ఫస్ట్ టాస్క్, ఇది వచ్చేసి సెకండ్ టాస్క్. సెకండ్ టాస్క్ ఏంటి, మన పైథాన్ వర్షన్ మనం ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం. ఇక్కడ రీయూజబుల్ కాంపోనెంట్ యూస్ చేస్తున్నాము. అలాగే విత్ పైథాన్ వర్షన్ వచ్చేసి 3.9 వర్షన్ మనం స్పెసిఫై చేసుకుంటాం. అంటే ఎన్విరాన్మెంట్ స్పెసిఫిక్ అనుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి వర్చువల్ ఎన్విరాన్మెంట్. సో మనం సర్వర్లో సపరేట్గా లైక్ డైరెక్టరీ లెవెల్లో కానీ, రూట్ లెవెల్లో కానీ, లేదా నార్మల్ యూజర్ లెవెల్లో కాకుండా ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకొని ఆ వర్చువల్ ఎన్విరాన్మెంట్లో ఈ పైథాన్ కోడ్ని మనం రన్ చేస్తాం. సో ఫస్ట్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి నేను ఈ కమాండ్స్ మొత్తం యూజ్ చేస్తాను. sudo apt install అని చెప్పేసి, అలాగే పైథాన్ 3-m vnv, ఆ తర్వాత సోర్స్ యాక్టివేట్. సో ఇవన్నీ మనం ఫస్ట్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ ఇన్స్టాల్ చేస్తుంది. తర్వాత వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఈఎన్వి వచ్చేసి దాని యొక్క నేమ్, అలాగే ఆ వర్చువల్ ఎన్విరాన్మెంట్ని యాక్టివేట్ చేస్తుంది. సో ఇది వచ్చేసి వెరీ బేసిక్ అండి. మీరు కనుక పైథాన్ మీకు హ్యాండ్స్ ఆన్ అంటే మీకు ఇది ఈజీగా అర్థమైపోతుంది. సో మీకు హ్యాండ్స్ ఆన్ లేకపోయినా పర్లేదు, ఎందుకంటే ఇదంతా మీకు లైక్ మీరు డెవలపర్స్తో డిస్కస్ చేసినా కూడా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది ఎప్పుడైతే మీరు పైప్లైన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఓకే. ఆ స్టెప్ వచ్చేసి మనకి లైక్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాల్ డిపెండెన్సీస్. సో మనం ఈ పైథాన్ అప్లికేషన్ రన్ చేయాలంటే మనం ఫస్ట్ కొన్ని డిపెండెన్సీస్ని రన్ చేయాలి. సో డిపెండెన్సీస్ ఏంటి మన దగ్గర, ఫ్లాస్క్ అలాగే యూనికార్న్. సో ఇక్కడ చూసుకుంటే ఇన్స్టాల్ డిపెండెన్సీస్ అని మనకి ఇక్కడ మెన్షన్ చేసుకున్నాం. అలాగే ఫస్ట్ వచ్చేసి మనం పిప్ వచ్చేసి మనకి పైథాన్ ప్యాకేజ్ మేనేజర్. ఫస్ట్ దాన్ని అప్గ్రేడ్ చేస్తున్నాము. ఆ తర్వాత పిప్ ఇన్స్టాల్ -r requirement.txt. సో ఇది ఏం జరుగుతుందంటే ఇక్కడ requirement.txt ఫైల్లో మనకి చూసుకుంటే రిక్వైర్మెంట్.txt ఫైల్ మనకి ఇక్కడ ఉంది. సో దీంట్లో మనం ఏం స్పెసిఫై చేసాము, ఫ్లాస్క్ యూనికార్న్.
ఫ్లాస్క్ వచ్చేసి మనకి ఫ్రేమ్‌వర్క్, అలాగే యూనికార్న్ అనేది మనకి సర్వర్ అనుకోవచ్చు, వెబ్ సర్వర్. సో మీ కేస్‌లో, మన కేస్‌లో మనం యూనికార్న్ యూజ్ చేయొచ్చు, లేదా డైరెక్ట్‌గా మనం ఫ్లాస్క్ అప్లికేషన్ రన్ చేయొచ్చు. దట్స్ అవర్ రిక్వైర్మెంట్. సో మన రిక్వైర్మెంట్ ఏంటి? మనం ఫస్ట్ డిపెండెన్సీస్ ఏంటున్నాయి మనకి, మనం కోడ్ రన్ చేయాలంటే మన దగ్గర ఫ్లాస్క్ ఖచ్చితంగా ఉండాలి. సో అందుకోసం నేను దాన్ని రిక్వైర్మెంట్.txt లో పెట్టాను. సో ఆ రిక్వైర్మెంట్.txt డిపెండెన్సీస్ నేను ఇక్కడ కాల్ చేసేస్తున్నాను. సో సెపరేట్ టాస్క్ లాగా. సో మీకు అర్థమైంది అనుకుంటాం. నెక్స్ట్ ఏంటి? సో నాకు ఈ రిక్వైర్మెంట్.txt మొత్తం మనం రన్ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి నా టెస్ట్ కేసెస్ రన్ అవ్వాలి. సో టెస్ట్ కేసెస్ రన్ అవ్వాలంటే ఏం చేయాలి? అని ఇక్కడ చూడండి. నెక్స్ట్ స్టెప్ ఏం పెట్టినాను? రన్ యూనిట్ టెస్ట్ అని. సో ఇక్కడ చూసుకుంటే మనం పైథాన్ 3 -m యూనిట్ టెస్ట్ అండర్‌స్కోర్ యాప్.py. సో టెస్ట్ అండర్‌స్కోర్ యాప్.py అనేది మనం రూట్ డైరెక్ట్‌లో మనకి టెస్ట్ కేసెస్ రాసిన ఒక ఫైల్ ఉంది. ఈ ఫైల్ ఉంది. సో మనం ఏం చేస్తున్నాం, దాన్ని పైప్లైన్ యాజ్ ఎ కోడ్ అంటే YAML సింటాక్స్‌లో దాన్ని కాల్ చేస్తున్నాం. ఇక్కడ చూసుకుంటే రన్ యూనిట్ టెస్ట్ అనేది ఒక టాస్క్ యొక్క నేమ్. ఇక్కడ చూసుకుంటే పైథాన్ 3 అలాగే -m యూనిట్ టెస్ట్. ఆ పర్టిక్యులర్ ఫైల్‌ని కాల్ చేస్తే మనకి టెస్ట్ కేసెస్ మొత్తం రన్ అయ్యి, మనకి రిజల్ట్స్ అని మనకి ఇక్కడ మనకి ఎంటర్ పైప్లైన్ లాగ్‌లో మనకి కనపడతాయి. సో నెక్స్ట్ టెస్ట్ కేసెస్ మొత్తం అయిపోయి నెక్స్ట్ వచ్చేసి డిప్లాయ్ ఫ్లాస్క్ అప్లికేషన్. సో ఇక్కడ చూసుకుని మన టాస్క్ పేరు ఏంటంటే డిప్లాయ్ ఫ్లాస్క్ అప్లికేషన్. అలాగే మనం ఆ ఫ్లాస్క్ అప్లికేషన్ డిప్లాయ్ చేయాలంటే మనకి యాప్.py అనే ఫైల్ మనకి రూట్ డైరెక్టరీగా లేదా ఏదో ఒక డైరెక్టరీలో ఉండాలి. సో మన కేసులో ఏంటి, మనకి డైరెక్ట్‌గా రూట్ డైరెక్టరీ ఇక్కడ ఉంది కాబట్టి డైరెక్ట్‌గా స్పెసిఫై చేశాను. సో నో హాప్ అనేది మనకి ఎంటైర్ ఈ ప్రాసెస్ అనేది బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతుంది. సో మీరు డైరెక్ట్‌గా పైథాన్ 3 యాప్.pyని రన్ చేసినా కూడా మీకు అప్లికేషన్ రన్ అవుతుంది. బట్ నో హాప్ ఏమవుతుందంటే మీకు ఎంటైర్ ఈ ఏదైతే ప్రాసెసర్ ఉందో మీ అప్లికేషన్ రన్ చేయడానికి అది బ్యాక్‌గ్రౌండ్ రన్ అవుతుంది. సో మనకి ఈజీగా మన పైప్‌లైన్ అనేది మనకి లైక్ నెక్స్ట్ జాబ్‌కి వెళ్ళిపోతుంది. సో అలాగా. సో ఇది వచ్చేసి కంప్లీట్‌గా వన్ ఆఫ్ ది జాబ్. దీంట్లో ఏం చేస్తున్నాం, బిల్డ్, టెస్ట్, డిప్లాయ్. సో బిల్డ్ ఏంటంటే ఇక్కడ మనం సెటప్ పైథాన్ ఎన్విరాన్మెంట్ అనుకోవచ్చు. ఎందుకంటే పైథాన్ ఈజ్ ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్. సో టెస్ట్ అంటే మన యూనిట్ టెస్ట్ మొత్తం మనం చెక్ చేసుకున్నాము. సో డిప్లాయ్ ఏంటంటే మనం కోడ్‌ని రన్ చేసాం. సో అంతా బానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనం పైప్‌లైన్‌లోనే హెల్త్ చెక్‌ని చెక్ చేసుకుంటాం. అంటే వన్స్ మన డిప్లాయ్‌మెంట్ సక్సెస్‌ఫుల్‌గా అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి హెల్త్ చెక్ అనే ఒక సెపరేట్‌గా జాబ్స్ నేను క్రియేట్ చేశాను. అది కూడా నీడ్స్ అంటే బిల్డ్, టెస్ట్, డిప్లాయ్. సో ఈ జాబ్ మనకి రన్ అవ్వాలంటే, ఈ హెల్త్ జాబ్ అని రన్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకు ఈ బిల్డ్, టెస్ట్, డిప్లాయ్ అనే జాబ్ మనకి ఫినిష్ అయ్యి ఉండాలి. సో ఇది వచ్చేసి డిపెండెంట్ బిల్డ్. ఓకేనా? సో డిపెండెంట్ జాబ్ అనుకోవచ్చు. సో ఈ ఎంటైర్ జాబ్ ఎక్కడ రన్ అవుతుంది, మనకి సెల్ఫ్ హోస్టెడ్ రన్నర్‌లో రన్ అవుతుంది. అలాగే స్టెప్స్ మెన్షన్ చేశాను. ఫస్ట్ స్టెప్‌లో టాస్క్ ఏంటి, హెల్త్ చెక్. సో ఇక్కడ హెల్త్ చెక్ ఏం చేస్తున్నాను, నేను ఒక బేసిక్ షెల్ స్క్రిప్టింగ్ రన్ చేసుకుంటున్నాను. అక్కడ నా హెచ్‌టిటిపి కోడ్ వచ్చేసి హెల్త్ చెక్ యూఆర్ఎల్ అని కాల్ చేస్తున్నాను. సో ఈ హెల్త్ చెక్స్ యూఆర్ఎల్ మనకి ఎక్కడి నుంచి వస్తుందో చూసుకుంటే, ఇక్కడ కాపీ చేసుకొని మనం కంట్రోల్ ఎఫ్ చేస్తే మనకి స్టార్టింగ్‌లో చూడండి. ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్‌గా మనం హెల్త్ చెక్స్ యూఆర్ఎల్‌ని యాడ్ చేసాం. ఏంటి మన హెల్త్ చెక్స్ యూఆర్ఎల్? http: ఆ తర్వాత /34 ఇది నా పబ్లిక్ ఐపీ అడ్రెస్, అలాగే నా యొక్క పోర్ట్ నంబర్. సో ఇలాగ నా హెల్త్ చెక్ యూఆర్ఎల్‌ని యాడ్ చేసుకున్నాను ఎన్విరాన్మెంట్ వేరియబుల్. సో అలాగే గ్రెప్ 200. సో నాకు ఈ సక్సెస్‌ఫుల్ మెసేజ్ వచ్చినప్పుడు, సో నేను ఎప్పుడైతే ఈ హెల్త్ చెక్స్ యూఆర్ఎల్‌ని హిట్ చేసిన పైప్‌లైన్ ద్వారా ఎప్పుడైతే నాకు మెసేజ్ 200 వస్తుందో అప్పుడు నేను ఈ ఎంటైర్ పైప్‌లైన్‌ని నేను రన్ అయ్యే విధంగా మెన్షన్ చేశాను. సో నాకు స్లీప్ 5 సెకండ్స్ నాకు స్లీప్ నేను చేశాను. అలాగే డన్ ఎకో హెల్త్ చెక్స్ ఫెయిల్డ్. ఒకవేళ మనకి ఏమన్నా ఎక్సెప్షన్స్ ఉంటే మనకి ఈ ఈ ఈ లైన్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఏంటంటే ఈ ఎంటైర్ జాబ్ యొక్క యూస్ఫుల్ ఏంటంటే, వన్స్ మనం డిప్లాయ్ చేసిన తర్వాత పైప్‌లైన్ ద్వారానే మనం కంప్లీట్‌గా డిప్లాయ్‌మెంట్ సక్సీడ్ అయిందా లేదా అని ఆ రెస్పెక్టెడ్ ఐపీ అడ్రెస్ కావచ్చు, లేదా డీఎన్ఎస్ డొమైన్ నేమ్ సర్వీస్ కావచ్చు, లేదా యూఆర్ఎల్ కావచ్చు. దాన్ని హిట్ చేసి మనం పైప్‌లైన్ ద్వారానే చెక్ చేసుకోవచ్చు. మాన్యువల్‌గా వెళ్లి చేయకోకుండా. ఓకేనా? సో ఇలాగ మనం 2 స్టెప్స్ తీసుకున్నాం. ఫస్ట్ వచ్చేసి బిల్డ్, టెస్ట్, డిప్లాయ్, అలాగే సెకండ్ స్టెప్ వచ్చేసి హెల్త్. సో ఇలాగ మనం పైప్‌లైన్ యాస్ ఎ కోడ్ YAML ఫైల్‌లో రాసుకొని, లైక్ ఇట్ కెన్ బి డిప్లాయ్.yaml, ఇట్ కెన్ బి ఎనీ .yaml ఫైల్, బట్ ఇట్ షుడ్ బి .github వర్క్‌ఫ్లోస్ అండర్‌లో ఉండాలి. సో ఇలా మనం వర్క్‌ఫ్లోస్‌ని మనం రాసుకొని మనం ఎంచక్కా ఒక అప్లికేషన్ మనం రన్ చేసుకోవచ్చు. సో బట్ ఇక్కడ క్యాచ్ ఏంటంటే ఇది వచ్చేసి వెరీ బేసిక్ డిప్లాయ్‌మెంట్ అండి. ఇట్స్ నాట్ ఎ ప్రొడక్షనైజ్డ్ డిప్లాయ్‌మెంట్. రియల్ టైమ్‌లో మనం ఇలా వాడము. ఇట్స్ వెరీ బేసిక్ డిప్లాయ్‌మెంట్. ఇట్స్ జస్ట్ ఎ ప్యాకేజ్ బేస్డ్ డిప్లాయ్‌మెంట్ అనొచ్చు. బట్ రియల్ టైమ్‌లో చాలా వరకు ఆర్గనైజేషన్స్‌లో కంటైనర్ బేస్డ్ డిప్లాయ్‌మెంట్ వాడుతున్నారు. లైక్ డాకర్ కావచ్చు, కంటైనర్‌డి, ఇంకా రాకెట్ చాలా ఉన్నాయి. సో మనం డిస్కస్ చేద్దాం అప్‌కమింగ్ వీడియోస్‌లో. ఎలా ఈ ఎంటైర్ స్టాక్స్‌ని మనం కంటైనర్‌లో ఒక కంటైనరైజేషన్ డిప్లాయ్‌మెంట్‌గా ఎలా చేద్దామని. ఓకే. సో అదే అండి, లైక్ జస్ట్ క్విక్ హెడ్స్ అప్. ఇట్స్ నాట్ ఎ ప్రొడక్షనైజ్డ్ డిప్లాయ్‌మెంట్. ఇది వచ్చేసి జస్ట్ వెరీ బేసిక్ థింగ్. ఒక శాంపుల్ పైథాన్ అప్లికేషన్ తీసుకొని ఎలా డిప్లాయ్ చేయాలి విత్ గిట్‌హబ్ యాక్షన్స్ అని. దాని గురించి జస్ట్ ఒక సింపుల్ ఎక్స్‌ప్లనేషన్ అనుకోండి. ఓకే.
సో ఫైన్. ఇప్పుడొచ్చేసి మనం ఎంటైర్ యామెల్ ఫైల్‌ని డిస్కస్ చేసాం. ఇప్పుడొచ్చేసి మనం కంప్లీట్‌గా ఒక పైప్‌లైన్‌ని క్రియేట్ చేయాలంటే ఏం చేద్దామంటే ఇక్కడికెళ్దాం. యాక్షన్స్‌లోకెళ్తే ఆల్రెడీ నేను కొన్ని పైప్‌లైన్స్ రన్ చేశాను. ఈ ఎంటైర్ లైక్ వీడియోని చేయకముందు. సో విచ్ ఈస్ 11 మినిట్స్ అగో. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ పర్టిక్యులర్ బ్రాంచ్, మెయిన్ బ్రాంచ్‌లో ఒక చిన్న కమిట్ చేస్తాను. అంటే ఒక చిన్న ఈవెంట్‌ని క్రియేట్ చేస్తాను. ఏమి చేస్తాను? జస్ట్ ఒక స్పేస్‌ని యాడ్ చేస్తాను. లేదా ఏం చేస్తానంటే ఇక్కడ సంథింగ్ ఎకో ఉంది కదా! ఓకే. ఎకో హెల్త్ చెక్స్ ఫెయిల్డ్ అని పెట్టేసి నేను డాట్ ఇచ్చేస్తాను. సారీ, మై బ్యాడ్. సో నా ఇంటెన్షన్ ఏంటంటే నేను ఏదైనా ఒక చిన్న చేంజ్ మెయిన్ బ్రాంచ్‌లోకి నేను పుష్ చేసినప్పుడు నా ఎంటైర్ పైప్‌లైన్ అనేది ఇక్కడ రన్ అవ్వాలి. ఓకేనా? సో ఇప్పుడు నేను చేస్తానంటే కమిట్ చేంజెస్ అంటాను. అప్డేటెడ్ deploy.yaml ఫైల్ ఫర్ పైప్‌లైన్ క్రియేషన్. సో ఎప్పుడైతే నేను కమిట్ చేస్తాను ఈ మెయిన్ బ్రాంచ్‌లోకి ఆటోమేటిక్‌గా మనకి వర్క్ ఫ్లో రన్ అవుతుంది. అలాగే మనకి 2 జాబ్స్ రన్ అవుతాయి. ఓకే. సో కమిట్ చేశాను. ఇక్కడికొచ్చేసి మీరు రిఫ్రెష్ చేస్తే మీకు ఒక వర్క్ ఫ్లో రన్ అయింది. ఇక్కడ చూడండి. సేమ్ మనకి కమిట్ మెసేజ్ వచ్చింది. ఇలా లోపలికి వచ్చేస్తే మనకి 2 జాబ్స్ రన్ అవుతున్నాయి. ఫస్ట్ వచ్చేసి బిల్డ్ టెస్ట్ డిప్లాయ్. దీని లోపలికెళ్తే మనకు చూడండి కోడ్ చెక్‌ఔట్ అయింది. ఆ తర్వాత వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయింది. ఆ తర్వాత డిపెండెన్సీస్ మొత్తం ఇన్‌స్టాల్ అయ్యాయి. ఆ తర్వాత మనకి టెస్ట్ కేసెస్ కూడా మనకి రన్ అయ్యాయి. ఆ తర్వాత మనకి అప్లికేషన్ డిప్లాయ్ అయింది. ఆ తర్వాత మనకి ఎంటైర్ జాబ్ అనేది ఫినిష్ అయిపోయింది. ఇదొచ్చేసి ఫస్ట్ జాబ్. సో ఇందులోనే మనకి సెకండ్ జాబ్ ఏంటి ఇక్కడ చూసుకుంటే మనకి హెల్త్ చెక్స్. సో ఇదొచ్చేసి మనకి డిపెండెంట్. మీరు అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్‌లో బిల్డ్ టెస్ట్ డిప్లాయ్ అనే జాబ్ ఫినిష్ అయ్యేంత వరకు మనకి హెల్త్ చెక్ జాబ్ అనేది మనకు రన్ అవ్వలేదు. అప్పుడు అది యెల్లో కలర్‌లో ఉంది. ఎప్పుడైతే ఈ జాబ్ ఫినిష్ అయిందో ఆటోమేటిక్‌గా ఈ జాబ్ అనేది మనకి క్రియేట్ అయింది. ఇలాగా జాబ్ అనేది సెటప్ అయింది. ఆ తర్వాత కింద చెక్ చేసుకుంటే మనకి షెల్ స్క్రిప్టింగ్ అనేది కాల్ అయింది. ఇక్కడ చూసుకోండి. ఇక్కడ చూసుకుంటే రన్. ఇక్కడ చూసుకుంటే పర్టిక్యులర్ హెల్త్ చెక్స్ యూఆర్ఎల్ మనకి డైనమిక్‌గా హిట్ అవుతుంది. ఇక్కడ చూడండి. ఇది మన హెల్త్ చెక్స్ యూఆర్ఎల్. సో నేనేం చేశాను దీన్ని సెపరేట్ ఒక బ్రౌజర్‌లో ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేస్తే మనకి దీని యొక్క అవుట్‌పుట్ అనేది మనకు వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి. యూ ఆర్ వెల్కమ్. సో ఇదే కదా మనం ప్రింట్ చేసింది మన సోర్స్ కోడ్‌లో. ఇక్కడ చెక్ చేసుకుంటే మన సోర్స్ కోడ్‌కెళ్తే రెస్పెక్టెడ్ మనం ఫంక్షన్‌ని కాల్ చేస్తే యాప్.pyలో ఇక్కడ చూడండి. యూ ఆర్ వెల్కమ్. సో ఇదొచ్చేసి మనకి చేంజ్ అనేది మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇదే కదా మన మెసేజ్ మనం ఇక్కడ ప్రింట్ అవ్వాలనుకున్నాం. సో ఇప్పుడు నేను చేస్తా అంటే యూ ఆర్ వెల్కమ్ బదులు నేను ఒక చిన్న చేంజ్ చేస్తాను కోడ్‌లో. అదొచ్చేసి వెల్కమ్ టు కోడ్ కామికాజీ and subscribe to code kamikaze. సో ఈ చేంజ్ ఇక్కడ నేను చేంజ్ చేస్తున్నాను. సో ఏమవుతుందంటే ఎప్పుడైతే నేను ఈ చేంజ్‌ని మెయిన్ బ్రాంచ్‌లోకి పుష్ చేస్తానో మనకి ఈవెంట్ అనేది క్రియేట్ అవుతుంది కదా! సో ఈవెంట్ క్రియేట్ అయినప్పుడు మనకి మళ్ళీ ఈ పైప్‌లైన్ మనకి మళ్ళీ ట్రిగ్గర్ అవుతుంది. ఈ పైప్‌లైన్ మనకి మళ్ళీ ట్రిగ్గర్ అయ్యి ఏవైతే మనకు చేంజెస్ మనం చేసామో వెల్కమ్ టు కోడ్ కామికాజ్ అని సబ్స్క్రైబ్ టు కోడ్ కామికాజ్ అని రాసాం కదా! మనం ఏదైతే కమిట్ చేస్తున్నామో ఆ మెసేజ్ మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో యూ ఆర్ వెల్కమ్ అనేది మనకి ఇక్కడ కనపడదు. ఓకే. సో ఇప్పుడు నేను కోడ్‌లో చేంజ్ చేస్తున్నాను. కమిట్ చేంజెస్ చేశాను. ఇక్కడికొచ్చేసి మనం యాక్షన్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఒక కొత్త పైప్‌లైన్ రన్ అవుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే మనకి 2 జాబ్స్ రన్ అవుతున్నాయి. ఫస్ట్ వచ్చి బిల్డ్ టెస్ట్ డిప్లాయ్. సో మనకి బిల్డ్ టెస్ట్ డిప్లాయ్ సక్సెస్‌ఫుల్ అయ్యేంత వరకు మనకి సెకండ్ జాబ్ అనేది హెల్త్ అనేది జాబ్స్‌కెళ్ళదు. సో మనకి ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మనకి ఒక్కొక్క టాస్క్ అనేది మనకి కనబడుతుంది. సంథింగ్ రన్ టెస్ట్. ఓకే. సో దీనికి మనం రన్ టెస్ట్ రాయలేదు కదా! మేబీ అందుకే అనుకుంటాను. సో ఇది ఫెయిల్ అయింది. సో మనం ఏం చేద్దామంటే దీన్ని జస్ట్ వెల్కమ్ టు సేమ్ ఇదే చేద్దాం. యూ ఆర్ వెల్కమ్. యూ ఆర్ వెల్కమ్ అని నేను దాన్ని జస్ట్ ఎడిట్ చేస్తున్నాను. మళ్ళీ ఎడిట్ చేస్తున్నాను. అంటే యాక్చువల్‌గా యూ ఆర్ వెల్కమ్ ఉండేదాన్ని మనం చేంజ్ చేసి మళ్ళీ అదే సేమ్ మెసేజ్‌ని ఇక్కడ కమిట్ చేస్తున్నాను. అప్పుడేమవుతుంది మనకి పైప్‌లైన్ సక్సెస్ అవుతుంది. సో బేసిక్‌గా దీనికి టెస్ట్ కేసెస్ రాయలేదు. మేబీ అందుకే ఇది ఫెయిల్ అయిపోయింది. సో ఇక్కడ చూసుకుంటే అప్డేట్ యాప్.py ఇక్కడ చూడండి మనకి 2 జాబ్స్ రన్ అవుతున్నాయి. బిల్డ్ టెస్ట్ డిప్లాయ్. ఫైన్. ఫోర్స్ చెక్‌ఔట్ ఇక్కడ చూడండి. మనకి డిప్లాయ్ ఫ్లాస్క్ అప్లికేషన్ మనకి సక్సెస్‌ఫుల్‌గా డిప్లాయ్ అయిపోయింది ఇక్కడ. ఇక్కడ చూసుకుంటే. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ జాబ్‌కి వెళ్తుంది. చూడండి హెల్త్ చెక్ జాబ్‌కి వెళ్తుంది. సో హెల్త్ చెక్ జాబ్ కూడా మనకి సక్సెస్‌ఫుల్‌గా అయిపోయాయి. ఇప్పుడు నేను ఈ యూఆర్ఎల్‌ని హిట్ చేస్తే మనకి యూ ఆర్ వెల్కమ్ అనే పేజ్ మనకి ఇక్కడ కనపడుతుంది. So I hope it is clear for everybody. Like a simple deployment మీకు అండర్స్టాండ్ అయింది అనుకుంటున్నాను. So if you have a questions, I request you to drop your comments in comment section and like, share to Code Kamkaज YouTube channel. Thanks for watching. Stay tuned. Bye bye.